హరే కృష్ణ. మిమ్మల్ని మీరు పాపులందరిలోకి పరమపాపిగా పరిగణిస్తున్నారా? జీవితంలో ఏది మంచి, ఏది చెడో తెలుసుకునేటువంటి సమయానికే మీ జీవితంలో మీరు అనేకమైనటువంటి పాపకృత్యాలు చేశామని కుమిలిపోతూ ఉన్నారా? అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలాంటి వారందరి కోసం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4వ అధ్యాయం 36వ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నాడు. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ నీవు పాపులందరిలోనూ పరమపాపిగా భావింపబడిన దివ్య జ్ఞానమనే నౌకలో నెలకొనినప్పుడు దుఃఖసాగరమును దాటగలుగుతావు. అంటే మనం పుట్టిన దగ్గర నుండి సరైనటువంటి సంస్కారాలు లేకపోవడం చేత, సరైనటువంటి శిక్షణ లేకపోవడం చేత జీవితంలో ఏ విధమైనటువంటి పాపకృత్యాలు చేసి ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మనల్ని మనం పవిత్రం చేసుకోవాలనే కోరిక మనకు ఉన్నట్లయితే అప్పుడు మనలాంటి వారందరి కోసమే ఇదిగోండి శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి ఎవరైతే ఈ భగవద్గీతను చక్కగా ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు చెంత ఆశ్రయాన్ని పొంది దీనిని అర్థం చేసుకుంటాడో అతడు పూర్తిగా నిర్మూలించుకోగలుగుతాడు. కలియుగంలో దీనికోసం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే పతితులను ఉద్ధరించడం కోసం శ్రీ చైతన్య మహాప్రభువుగా ఆవిర్భవించి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని మనకిచ్చారు. దానితో పాటుగా చక్కటి కృష్ణ చైతన్యం అనేటువంటి ప్రక్రియను మనకి ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే ఈ భగవత్ చైతన్యాన్ని స్వీకరిస్తారో, చాలా సరళమైనటువంటి ఈ ప్రక్రియను అనుసరిస్తారో వాళ్ళు తాము చేయగలమని ఊహించుకోలేనటువంటి పాపకర్మల యొక్క ఫలితాలను కూడా వాళ్ళు పూర్తిగా నిర్మూలనం చేసుకోగలుగుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే భగవద్గీతను చదవండి. మిమ్మల్ని మీరు ఎలా పవిత్రం చేసుకోవాలో అర్థం చేసుకోండి. హరే కృష్ణ.